విశాఖపట్నం గండిగుండంలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగరెట్లు, బింగో ప్యాకెట్ల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. సుమారు 10 కోట్లలో నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినాక రాత్రి 12 గంటలప్పుడు ఇక్కడ రావడం జరిగింది. అప్పటికే మొత్తం వేర్ హౌస్ అంతా ఫైర్ మొత్తం అంటుకోవడం జరిగింది. ఇది ఐటీసీకి సంబంధించిన స్టోరేజ్ వేర్ హౌస్. మొత్తం ప్రొడక్ట్ అంతా మొత్తం లాస్ అయ్యడం జరిగింది. దీంట్లో అదృష్టం ఏంటంటే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి గాయాలు కానీ ఎవరికి అవ్వలేదు. అది అదృష్టం. బట్ కానీ ప్రోడక్ట్ వైజ్గా కానీ వేర్ హౌస్ వైజ్గా కానీ మొత్తం టోటల్గా లాస్ అయిపోయింది. అదొకటే కాకుండా స్థానికంగా ఒక 200-300 మంది దీంట్లో ఇది వేర్ హౌస్ మీద బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా మా గ్రామస్తులు అందరూ చుట్టుపక్కల గ్రామాల్లో. అది ఒక బాధాకరమైన విషయం. కానీ సమయానికి పోలీసు వారు కానీ, ఫైర్ సిబ్బంది కానీ, అలాగే స్థానికులు కానీ, ఈ ఐటీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ఫైర్ ఇంతకంటే ఇదవ్వకుండా ఎవరి ప్రాణ నష్టం జరగకుండా చాలా సహకరించారు. అందరికీ ముఖ్యంగా పోలీసు వారికి, ఫైర్ వారికి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐటీసీ గోదాం అగ్ని ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు ఏంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే ఆనందపురం మండలం గండికొండం సమీపంలో ఉన్నటువంటి ఐటీసీ కంపెనీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తిగా దాదాపు ఇది 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్థాయిలో దీని నిర్మాణం కూడా జరిగింది. అయితే అర్ధరాత్రి ఈ ప్రమాదానికి గల కారణాలు కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. సుమారు 11-12 గంటల ప్రాంతంలో ఫైర్ సంభవించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతైన పరిస్థితి. దాదాపు 100 కోట్ల పైనే దీని నష్టం ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా కూడా. ఈ గొడవలో పర్టికులర్ గా సిగరెట్స్ కావచ్చు, అదే టొబాకోకు సంబంధించిన ఆల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు ఇవన్నీ కూడాను పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం. మరోవైపు ఐటీసీ కంపెనీకి సంబంధించి బిస్కెట్స్ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇటు మన ఆంధ్రాతో పాటు అటు చెన్నై కావచ్చు, అదేవిధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు కూడా ఎక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఈ గొడవల్లో స్టాక్ అంతా కూడా నిల్వ ఉంచారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 1000 మందికి పైగా ఇక్కడ ఎంప్లాయీస్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి. కూలీలుగా అక్కడ ఈ గొడవంలో సరుకుని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేపథ్యంలో, ఎగుమతి దిగుమతి నేపథ్యంలో ఆ గొడవంలోకి స్టాక్ దించడం కానీ ఇక్కడ నుంచి పంపించడానికి వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే రాత్రి 12 తర్వాత 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు చెప్పి స్థానిక పోలీసులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ చెప్పిన పరిస్థితి జ్యోతి. ఏది ఏమైనప్పుడు కూడాను ఇంతటి భారీ అగ్ని ప్రమాదం ప్రత్యేకంగా వైజాగ్ లో ఒక టొబాకో కంపెనీకి సంబంధించి, ఐటీసీ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రమాద నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. రాత్రి సమయంలో కావడం వల్ల ఇది పూర్తి సమాచారం ఇటు అగ్నిమాపక సిబ్బందికి కానీ, పోలీసులకు కానీ అందించే పరిస్థితి లేకపోయింది. దీంతోనే ఆలస్యం కావడంతో పూర్తిగా మొత్తం కూడా కాలి బూడిదైన పరిస్థితి మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. పైన ఉన్నటువంటి షెడ్ రేకులు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ఈ మంటల కారణంగా బాగా హీట్ ఎక్కిపోయి అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తిగా బూడిదైన పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.